వెల్కమ్ టు ప్రజా సర్కార్. భీమవరం మీడియా క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు. భీమవరం పట్టణాలు, పల్లెటూర్లు అనే తారతమ్యం లేకుండా చిన్న పెద్ద అంతా కలిసి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, వ్యాపార సంస్థల వద్ద 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భీమవరం మీడియా క్లబ్ ఆధ్వర్యంలో పోలీస్ బొమ్మ సెంటర్ లో ఉన్న క్లబ్ కార్యాలయం వద్ద స్వాతంత్ర దినోత్సవ వేడుకలను పాత్రికేయుల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంఘ సేవకులు చెరుకువాడ రంగసాయి పాల్గొని జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం మన స్వాతంత్ర సమర యోధులు ఏ విధంగా త్యాగాలు చేశారో అదే విధంగా పత్రికా రంగంలో పాత్రికేయులు కూడా అప్పట్లోనే వార్తలతో ఉద్యమ నేపథ్యాన్ని రేకెత్తించే కథనాలతో ప్రజలను దేశభక్తులుగా తీర్చిదిద్దడానికి వారు చేసిన కృషి సహకారం ఎనలేనిదని ఆ పత్రికా రంగంలో పనిచేసే జర్నలిస్టు ఏర్పాటు చేసిన భీమవరం మీడియా క్లబ్ తరపున ఈ కార్యక్రమానికి వచ్చి జెండా ఆవిష్కరణ చేయడం నాకు చాలా ఆనందంగా ఉందని ఆయన అన్నారు. కార్యక్రమంలో మీడియా క్లబ్ సభ్యులు అధ్యక్షులు నూఖెల్ల తాతారావు, ప్రధాన కార్యదర్శి కేత సత్యనారాయణ, ఉపాధ్యక్షులు నిమ్మల ఆది, సహాయ కార్యదర్శి కడలి సాయిబాబు, కోశాధికారి కేసు బోయిన శ్రీనివాసరాజు, కార్యవర్గ సభ్యులు గడ్డం ప్రసన్న కుమార్, గోవిందపూడి వెంకటేష్, చింతపల్లి ఆదినారాయణ, లీగల్ అడ్వైజర్ మట్టా చంద్రశేఖర్ బాబు, అతిథులుగా వచ్చిన జక్కంశెట్టి సత్యనారాయణ, విజన్ అబ్బు, మస్తాన్, సూరిబాబు, త్రినాథ్ తదితరులు పాల్గొని స్వతంత్ర సమర యోధులకు నివాళులర్పించారు. భీమవరం మీడియా క్లబ్ ఆధ్వర్యంలో 79వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరుపుకుంటున్నారు. మరి ఆనాటి స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీ, నెహ్రూ, పటేల్, సుభాష్ చంద్రబోస్ ఇలాంటి పేర్లన్నీ కూడా మనం చదువుకున్నాం. అయితే ఆ ఉద్యమాలకు వారితో పాటు పత్రికా రంగం చాలా కీలకంగా పనిచేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా పత్రికా రంగం కీలకంగా ఉంటుంది. సమాజం అభివృద్ధికి ప్రపంచవ్యాప్తంగా పత్రికా రంగం పనిచేస్తూనే ఉంది. ఆ రోజుల్లో స్వాతంత్రోద్యమంలో కాగితం మీద బొగ్గుతో రాసి సమాచారం అందించేవారు. అటువంటి సంఘటనలు కోకొల్లలు. మరి అదే రంగంలో కూడా బ్రిటిష్ వారి తోటాలకు అడ్డం పడి పాత్రికేయులు ఎంతోమంది పనిచేయడం జరిగింది. మరి మన భీమవరంకి వస్తే అడవి బాపిరాజు గారు అమెజాన్ అనే పత్రిక ఏర్పాటు చేశారు. అలాగే కందుకూరి వీరేశలింగం గారు వివేకవర్ధని పెట్టారు. అలాగే మరి ఇలా అనేక రకాలుగా కృష్ణా పత్రిక కాశీనాథన్ నాగేశ్వర పంతులు గారు, మరి ఆంధ్రజ్యోతి, ప్రభ ఇవన్నీ కూడా ఆ రోజుల్లో చాలా ప్రాచీనంగా ఉండేవి. ఇటువంటి పత్రికా రంగం స్వాతంత్రోద్యమంలో జరిగింది. అదేవిధంగా కళాకారులు ఘంటసాల వెంకటేశ్వరరావు పద్యాలు, గుర్రడప్పారావు గారి పద్యాలు, మరి పెంగళ వెంకయ్య గారి జాతీయ జెండా, మన రవీంద్రనాథ్ ఠాగూర్ జనగణమన ఇవన్నీ కూడా ఒక స్ఫూర్తినిచ్చాయి ఉద్యమానికి. ఆ ఉద్యమానికి మరో స్ఫూర్తి పాత్రికేయ రంగం తెలియజేసుకుంటూ పాత్రికేయులు విధంగా చేయడం అనేది అది గొప్పని తెలియజేస్తూ అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక 79వ దినోత్సవ వేడుకల సందర్భంగా నా శుభాకాంక్షలు తెలియజేస్తూ, భీమవరం మీడియా క్లబ్ ఆధ్వర్యంలో ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా మా ఆఫీస్ దగ్గర నిర్వహించడం చాలా ఆనందదాయం. దానికి ముఖ్య అతిథిగా రంగసాయి గారు వచ్చారు, సంఘ సేవకులు. వారికి మా అభినందనలు తెలియజేస్తూ, మన స్వతంత్రం రావడానికి స్వతంత్ర సమరయోధులు ఎంత పాత్ర ఉందో అదే పాత్రికేయుల పాత్ర కూడా ఆ విధంగా ఉందని ఆ పాత్రికేయులను ఈ సందర్భంగా స్మరించుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తున్నాం. అందరికీ నమస్కారం. జై హింద్. జై హింద్. జై హింద్. జై హింద్.